వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం। అభ్యర్థులకు నిబంధనలు తెలుపుతూ పలు సూచనలు చేసిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్। జంగారెడ్డిగూడెంలో పీడీ యాక్ట్ కింద 4 వ్యక్తుల అరెస్టు, వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిచంద్ర। జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రపురం కోదండ రామాలయంలో అన్న సమారాధన ఏర్పాటు, పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు। జంగారెడ్డిగూడెం వెలమ రామాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహణ, ఈ నెల 19న అన్న సమారాధన ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించిన కమిటీ సభ్యులు। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మొదటి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది। ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు చేసుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది। ఈ నేపథ్యంలో నామినేషన్ వేసే అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు, పాటించాల్సిన నియమాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వివరించారు। ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలని సూచించారు। కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, డిఆర్ఓ పుష్పమణి ఉన్నారు। పొలిటికల్ పార్టీ తరపు నుంచి ఒక పర్సన్ కి ఆల్రెడీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది। వాళ్ళు ఏ ఫామ్ లో నామినేషన్ పేపర్ ఫైల్ చేయాలి, ఫామ్ 26 కింద అఫిడవిట్ ఫైల్ చేయడం, తర్వాత ఏ అండ్ బి లో పొలిటికల్ పార్టీ సంబంధించిన ఎండోర్స్మెంట్ ఏది ఉంటాయో అది సైన్డ్ కాపీ సబ్మిట్ చేయడం, ఇదన్నీ కూడా వాళ్ళకి తరోగా ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। మార్నింగ్ 11 AM to 3 PM నామినేషన్ పేపర్స్ అన్ని రిటర్నింగ్ ఆఫీసర్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వాళ్ళ కార్యాలయంలో మరియు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్ గా కలెక్టరేట్ లో ఇక్కడ నామినేషన్ పేపర్స్ తీసుకోవడం జరుగుతుంది। సో ఈ నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు మినిమం 3 వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది 100 మీటర్ పరిధిలో। మీకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి 100 మీటర్ పరిధి లోపల 3 వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఇస్తారు। మిగతా వెహికల్ ఏదైనా ఉంటే 100 మీటర్ అవతల సైడ్ పార్క్ చేసేయాల। రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్ లోపల ఎంటర్ అయ్యేది 1+4 అంటే క్యాండిడేట్ ప్లస్ 4, మొత్తానికి 5 మంది మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్ లోపల ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తారు। ఒక క్యాండిడేట్ 4 నామినేషన్ పేపర్స్ మాక్సిమం ఫైల్ చేసుకోవచ్చు। స్క్రూటినీ టైంలో ఒక పేపర్ కన్సిడర్ చేసి మిగతా 3 నామినేషన్ పేపర్స్ పక్కన పెట్టడం జరుగుతుంది। ఇది బేసికలీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే నేషనల్ ఆర్ స్టేట్ వాళ్ళు ఒక్క ప్రపోజర్ మాత్రం వాళ్ళు నామినేషన్ పేపర్ లో పెడితే సరిపోతుంది। అదర్ దెన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రిజిస్టర్డ్ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా 10 మంది ప్రపోజర్స్ ని వాళ్ళు నామినేషన్ పేపర్ లో పెట్టాల్సి ఉంటుంది। ఇది కంపల్సరీనా। మరియు వాళ్ళు ఎలక్టర్ రోల్ లో ఎన్రోల్ అయి ఉన్న సర్టిఫైడ్ కాపీ అనేది కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। కానీ సర్టిఫైడ్ కాపీ మన స్క్రూటినీకి కొంచెం ముందు కూడా మనం సబ్మిట్ చేసుకోవచ్చు, బట్ రిమైనింగ్ ఆల్ అన్ని కూడా మనం ముందే మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది। లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ 25, ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే 26వ తేదీకి మనకు ఆ డేట్ లో స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ జరుగుతుంది। స్క్రూటినీ కంప్లీట్ అయిన తర్వాత 29th లోపల విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్ కంప్లీట్ అవ్వాలి। సో ఇక్కడ విత్డ్రావల్ 29th ఇస్తే కూడా 27th అండ్ 28th నాకు తెలిసి హాలిడేస్ వస్తున్నాయి। 4th సాటర్డే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కింద। సో మోస్ట్లీ 29th ఒక రోజు మాత్రమే మనకి బ్యాలెన్స్ ఉంటుంది। ఆ లోపల నామినేషన్స్ ఏదైనా విత్డ్రా చేయాలంటే విత్డ్రా చేసుకోవాలా। అది విత్డ్రావల్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని లిస్ట్ ప్రిపేర్ చేసి బ్యాలెట్ పేపర్స్, పోస్టల్ బ్యాలెట్ కావాల్సిన అరేంజ్మెంట్స్ కోసం మనం పంపించడం జరుగుతుంది। ఇంకా కొన్ని అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ 25,000 వాళ్ళు డిపాజిట్ అమౌంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కట్టాల్సి ఉంటుంది। అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు 10,000 వస్తారు। దాంట్లో 50% SC ST కేటగిరీలు ఎవరు ఉన్నారో వాళ్ళు 50% పే చేస్తే చాలు। సో ఇది మీరు క్యాండిడేట్స్ క్యాష్ రూపంగా అందజేయవచ్చు, ఆర్ RBI చలాను, ట్రెషరీ చలాన్ రూపంగా కూడా అందజేయడానికి చేయొచ్చు। నామినేషన్స్ ఫామ్ 2A లో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి, ఫామ్ 2B లో లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। సో ఫామ్ A, ఫామ్ B అన్నది అట్లీస్ట్
లాస్ట్ డేట్ ఏది ఉందో మనకి నామినేషన్ ఫైల్ చేయడానికి దానికి 3 o'clock ముందు పొలిటికల్ పార్టీ కన్సర్న్ వాళ్ళ సిగ్నేచర్ తో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బ్రాడ్ గా మనకి ఎలక్షన్ ప్రాసెస్ మనం ముందుకు తీసుకెళ్తున్నాము. తరచూ నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న 4 వ్యక్తులను వికీపీడియా యాక్ట్ కింద అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంకు చెందిన కోడూరి రవితేజ, కోన శ్రీనివాస్, మద్దిపాటి కళ్యాణ్, షేక్ నాగూర్, మీరావల్లిలు వివిధ ప్రాంతాలలో నేరాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. దీంతో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ద్వారా ఈ 4 పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు, సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతిబస్ పాల్గొన్నారు. సంఘ విద్రోహ శక్తులుగా ఏర్పాటై రకరకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి 4 వ్యక్తులు మనకి వాళ్ళ పేర్లు వచ్చేసి కోడూరు రవితేజ, మద్దిపాటి కళ్యాణ్, కోన శ్రీనివాస్ తన పేరు ఎలియాస్ పెప్సీ నాని, ఒక షేక్ నాగూర్వల్లి ఎలియాస్ బబ్లు. వీళ్ళు 4 హార్డ్ కోర్ క్రిమినల్స్గా తయారై జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో నేరాలు చేయడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి నేరాల్లో హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, అలాగే చీటింగ్ కేసులు, ఫేక్ కరెన్సీ కేసులు, అలాగే కిడ్నాప్ కేసులు, ఇలా రకరకాల కేసులు వీళ్ళ ఖాతాలో ఉన్నాయి. కోడూరు రవితేజ మీద 13 కేసులు ఉన్నాయండి. అలాగే మద్దిపాటి కళ్యాణ్ మీద 10 కేసులు ఉన్నాయి. కోన శ్రీనివాస్ ఎలియాస్ పెప్సీ నాన్ మీద 9 కేసులు ఉన్నాయి. షేక్ నాగూర్వలి ఎలియాస్ బబ్లు ఇతని మీద 4 కేసులు ఉన్నాయి. వీరు పదే నేరాలు చేయటం, జైలుకి వెళ్ళటం, బెయిల్ మీద రావటం, మరలా వచ్చి ఇక్కడ నేర ప్రవృత్తిని కలిగి ఉండి మళ్ళీ నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం యొక్క స్థానిక లాండ్ ఆర్డర్ ఇష్యూకి ఆటంకంగా తయారయ్యారు. దీనివల్ల మన జిల్లా ఎస్పీ గారు ఇనిషియేషన్ తీసుకొని మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మేము వారి మీద పీడీ యాక్ట్ రికార్డు తయారు చేసి ఎస్పీ గారికి పంపించడం జరిగింది. ఎస్పీ గారి రికమెండేషన్స్ తోటి కలెక్టర్ గారికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద 1 year డిటెన్షన్కి ఇచ్చి ఉన్నారు. అది 16వ తేదీన వీళ్ళ 4 కూడా మన ఏలూరు జైలు నుంచి తీసుకెళ్ళి రాజమండ్రి కారాగారంలో అప్పయ్యవడం జరిగింది. వీళ్ళు 1 సంవత్సరం పాటు జైల్లోనే ఉంటారు. ఇలాంటి నేరాలు పాల్గొనేందుకు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా తయారై సామాన్య ప్రజలకు లాండ్ ఆర్డర్కి ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట ఉంటే ప్రమాదకరమనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా లాకప్లో డిటైన్ చేయటం అవుతుంది. ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలియపరుచుకునేది ఏంటంటే ఈ విధమైనటువంటి నేర ప్రవృత్తితో ఉండి ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరించి వారి చేతుల్లోకి తీసుకొని అసాంఘిక శక్తులుగా ఇక్కడ ప్రవర్తించినట్లయితే వారి మీద కూడా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి క్రిమినల్స్ అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రాపురం వద్ద ఉన్న కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు పరిమి సత్తిపండు మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రతి పండుగను కులమతాలకు అతీతంగా ఐక్యంగా జరుపుకుంటామని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి కిషోర్, మోతుకూరి నారాయణరావు, కొండ్రెడ్డి రాంబాబు, వరికుటి ధర్మారావు, కోరా రఘురాం, పాకనాటి అంజిబాబు, పాకనాటి సీతారాం, అల్లూరి శ్రీనివాస్, కొప్పవరపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం గ్రామం నందు అందరూ కూడా కులమతాలకు అతీతంగా మేము గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ శ్రీరామనవమి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది ఒక చిన్న గుడిగా ఉండేది, ఈ రోజున ఒక పెద్ద గుడి అయ్యి అట్లాగే రేపు రాబోయే రోజుల్లో విగ్రహాల మార్పిడి అట్లాగే ధ్వజస్తంభం ఇవన్నిటికీ కూడా దాతలు నిన్న చాలా అందరూ కూడా ముందుకొచ్చి వారి సహాయ సహకారాలు అందించారు. ఆ కార్యక్రమం ధ్వజస్తంభం కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ
మీటింగ్ పెట్టి దాన్ని ఘనంగా జరుపుకుంటాం. అట్లాగే ఆ శ్రీరాములు వారు మా రామచంద్రపురంలో ఉన్న హరిజనులు అవనివ్వండి, యాదవులు ముఖ్యంగా యాదవులను అవనివ్వండి, చాకలను అవనివ్వండి, ఓసీ కులాలను అవనివ్వండి, అందరినీ ఆయన ఎంతో అభిమానంగా మమ్మల్ని చూసుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఈ శ్రీరాముని ఆశీస్సులతో మా గ్రామం అంతా కూడా ఎంతో సుభిక్షంగా ఉంటుందని నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ శ్రీరాముడి దయ వల్ల మా అందరి కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండి మాకు బాగా మంచి పాడి పంటలు ఉండి, ఎందుకంటే ముఖ్యంగా మేము పాడి పంటల మీద ఆధారపడి ఉన్న గ్రామస్తులు, వ్యవసాయము పాలు ఈ రెండే ముఖ్యం. పూర్వం నుంచి కూడా జంగారెడ్డి మొత్తానికి కూడా రామచంద్రపురం నుంచి పాలు అమ్మేవారు. సో ఇవాటికి కూడా అదేవిధంగా మేము జీవిస్తున్నాం. ఆ దేవుడి యొక్క ఆయురారోగ్యాలు ఆశీస్సులు మాకు కల్పించాలని, మా ఊరి గ్రామస్తులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని తాండ్ర పాపారాయుడు సెంటర్ వద్ద ఉన్న వెలమ రామాలయంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గురువారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వెలమ సంక్షేమ సంఘం, శ్రీ నూకాంబిక సేవ బృందం, తాండ్ర పాపారాయుడు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా నూకాలమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ కామినేని హాస్పిటల్, శంకర్ నేత్ర చికిత్స, మణిపాల్ హాస్పిటల్ సహకారంతో ఈ వైద్య శిబిరం నిర్వహించామని అన్నారు. నవమి వేడుకల్లో భాగంగా ఈ నెల 19వ తేదీన భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశామని అన్నారు. కావున ఈ సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో తాండ్ర పాపారాయుడు సెంటర్ యలమ రామాలయం నందు శ్రీరామనవమి మరియు ఉగాదిని పురస్కరించుకొని భారీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు యలమ సంక్షేమ సంఘం, తాండ్ర పాపారాయుడు యూత్, నూకాలమ్మ అమ్మవారి సేవా కమిటీ సారథ్యంలో భారీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. దీనికి మణిపాల్ హాస్పిటల్ వారు నోటి క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కి సంబంధించి కూడా ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. అలాగే కామినేని హాస్పిటల్ వారు వచ్చి జనరల్ పరీక్షలు చేయడం జరిగింది. అలాగే ఏలూరు నుంచి శంకర్ నేత్రాలయ వారు కూడా వచ్చి సుమారు 500 పైన వాళ్ళు కూడా పరీక్షలు చేయడం జరిగింది. అలాగే ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరికైతే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళని ఇక్కడ నుంచి బస్సుల్లో విజయవాడ, ఏలూరు తీసుకెళ్లి అక్కడ ప్రీ చెకప్ చేసి ఏదన్నా అవసరమైతే అక్కడ ఆపరేషన్లకి వాటికి కూడా ఏర్పాట్లు చేసి మళ్ళీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పడం కూడా ఈ కమిటీ సారథ్యంలో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మన యలమ సంక్షేమ సంఘం యూత్ సభ్యులకు, తాండ్ర పాపారాయుడు యూత్ సభ్యులకు మరియు నూకాలమ్మ సేవా కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే రేపు తాండ్ర పాపారాయుడు సెంటర్ నందు యలమ రామాలయం దగ్గర సుమారు 10,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం శ్రీరామనవమిని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ అన్నప్రసాదన స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నాండి సిటీ న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ గారిచే గర్భిణీలు, బాలింతలు, స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు ల్యాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821 224104 and 8332004104.
దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఎఫ్ఎన్డి 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. చింతలపూడి ఆర్వో కార్యాలయం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చింతలపూడిలో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంను డీఎస్పీ సందర్శించారు. బందోబస్తును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎస్పీ వెంట సిఐ సుధాకర్, ఎస్ఐ కుటుంబరావు ఉన్నారు. బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులు ఎవరైనా సరే కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలి. ఎంసీసీ వైలేషన్ ఉంటే మాత్రం తప్పనిసరిగా వారి మీద కేసులు నమోదు చేయబడతాయి. అట్లా ఏదైనా కేసులు నమోదు చేయబడితే వారి అనర్హతకు కూడా అది దారితీసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఆర్ఓ వద్ద ముందుగానే పర్మిషన్లు తీసుకొని వారి యొక్క నామినేషన్ డేటు టైం కూడా ఫిక్స్ చేసుకొని అవి ముందుగా తెలియపరిచినట్లయితే తగు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకరికొకరు క్లాష్ కాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి జంగారెడ్డిగూడెం మండల సబ్ డివిజన్ పరిధిలో చింతలపూడి నియోజకవర్గంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగేదానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా పార్టీల వారిని కానీ, అభ్యర్థుల్ని, ఓటర్లని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మే 11వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో మే 11వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ జరగనున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో రాజకీయ యోగ్యమైన అన్ని కేసులు పరిష్కరించబడతాయని అన్నారు. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనకు
గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ 4 నేషనల్ లోకాలు జరగబోతూ ఉన్నవి. అందులో మొదటిది పోయిన నెల జరిగినప్పుడు ఈ 2వ నేషనల్ లోకాలతో మనకి మే 11వ తారీఖు జరగబోతూ ఉంది. మరి దానికి సంబంధించి కక్షిదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా మీరు 11వ తారీఖున రాజీ చేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గతసారి లోకాలతో మనకి మొత్తం 1760 కేసులు రాజీ పడ్డట్టు కనపడతా ఉంది. వాటిలో ప్రత్యేకంగా యాక్సిడెంట్ కేసులు అయితే 124 కేసులు అయినట్టు కనపడతా ఉంది. అదేవిధంగా పిఎల్సీలు 211, సివిల్ కేసులు 195 మరి ఎక్కువగా మన జిల్లాలో నుంచి అయినట్టు కనపడతా ఉంది. అదేవిధంగా ఈసారి కూడా అదేవిధంగా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈసారి మనకి మండలాల్లో 10 మండలాల్లోనూ అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలోనూ మొత్తం 11 ప్రదేశాల్లో లోకాలతో నిర్వహించబోతూ ఉన్నాము. కనుక ఎవరికైనా డౌట్ వస్తే ఒకవేళ మా కేసు రాజీ పడదగ్గదా కాదా అని డౌట్ వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. మీ కేసు రాజీ పడదగ్గదో కాదో కూడా మేము ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ జెంటిల్మెన్ కేసు అయితే కనుక మీకు ఒక ఉచితంగా న్యాయవాదిని ఇచ్చి దానికి సంబంధించి వాటి వివరాలు చేసుకోవడానికి ఎలాగ మార్గమో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం ఆలయంలో పలు ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుతున్నామని అన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా 19వ తేదీన అన్న సమారాధన అనంతరం గ్రామోత్సవం నిర్వహించబడుతుందని అన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్లో వేంచేస్తున్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. నిన్న 17వ తేదీ శ్రీరామనవమి సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపబడింది. ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా మధ్య దేవస్థానం ఉపప్రధానార్చకులు శ్రీ పెద్దింటి సూర్యనారాయణాచార్యులు గారు బ్రహ్మత్వన వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు ఉదయం నుండి వివిధ పూజా కార్యక్రమాలు చేసి వాస్తు మండపం, ఇతర మండపాల ఉద్వాసన, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. రాత్రి శ్రీ స్వామివార్ల అమ్మవార్ల పౌళింపు సేవ, శ్రీకృష్ణోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుపుటకు దేవస్థానం అర్చక స్వాములు లక్ష్మణాచార్యులు, మేడూరి పాదసారథి గారి ఆధ్వర్యంలో మరియు లక్ష్మణరావు సిబ్బంది యొక్క విశేష కృషితో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుపబడుతుంది. కావున 50 మంది శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో జరుగు బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివార్ల అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్. పెట్రోల్ బంకుల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు వహించాలి అని జంగారెడ్డిగూడెం ఫైర్ ఆఫీసర్ జి అబ్రహాం సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులలో గురువారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంకుల యజమానులు, సిబ్బందికి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఒకవేళ ప్రమాదం జరిగితే అనుసరించాల్సిన పద్ధతులు తెలియజేశారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్మెన్ ఎం శ్రీనివాసరావు, డ్రైవర్, ఆపరేటర్ టి పార్థసారథి, ఫైర్మెన్లు కెవి రమణ, నాగరాజు, రాంబాబు, హోంగార్డ్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలలో జంగారెడ్డిగూడెం దివ్యాస్ మాస్టర్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. 14 మంది క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ సరళ మాధవిని, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ విద్యార్థులు మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ చార్టర్ సభ్యులు చామర్తి శ్రీరాములు, ఎలక్ట్ ప్రెసిడెంట్ ఉడా రామ్ గోపాల్,
పూర్వ కార్యదర్శి జవాజీ ఉమా వెంకటేష్, సభ్యులు పడాల సూర్యనారాయణ రెడ్డి, ఆయనపర్తి చంద్రశేఖర్, సాహితీవేత్త తిప్పాబొట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. అభ్యర్థులకు నిబంధనలు తెలుపుతూ పలు సూచనలు చేసిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. జంగారెడ్డిగూడెంలో పీడీ యాక్ట్ కింద 4 వ్యక్తుల అరెస్టు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రపురం కోదండ రామాలయంలో అన్న సమారాధన ఏర్పాటు. పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. జంగారెడ్డిగూడెం వెలమ రామాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహణ. ఈ నెల 19న అన్న సమారాధన ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించిన కమిటీ సభ్యులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.